అందరికీ ఈరోజు నేను కట్టి చేపల ఇగురు చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. దానికి కావాల్సినవి కట్టి చేపల్ని శుభ్రంగా ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులోనే కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు అవి మగ్గడానికి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు అవి బాగా మగ్గుతాయి. బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు అవి బాగా మగ్గాయి కదా, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాం. కొంచెం కారం వేస్తున్నాను. పసుపు. ఇప్పుడు ఇందులో చేపలు కూడా వేస్తున్నాను. చింతపండు పులుపు వేస్తాను. ఇప్పుడు ఈ చేపల కూరని నేను కట్టెల పొయ్యి మీదకి మారుస్తున్నాను. కట్టెల పొయ్యి మీద పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కూర. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కూర అంతా బాగా ఉడికించుకోవాలని, పులుసు అంతా కూడా దగ్గరికి అయిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా మన కూర అయితే రెడీ అయిపోయింది. కట్టి చేపల ఇగురు చాలా టేస్టీగా